మూవీ. దాని తర్వాత విరూపాక్ష ఇండస్ట్రీ హిట్ అన్న. ఇక అన్న లేక సుఖాలు ఎక్కువైనాయి అందరికి. विरूपाक्ष अन्ना इंडस्ट्री हिट ఆల్రెడీ క్యాషన్ కే హమ్నే పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ బోల్ కే కంటెంట్ కోసం లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. కరోనా టైంలో వచ్చింది విరూపాక్ష అని చెప్పి గ్లిమ్స్ వచ్చినాయి. ఆ బీజిఎం కి క్రీమ్ తాత బీజిఎం కే మైండ్ పోయింది. విరూపాక్ష ఇండస్ట్రీ హిట్ అనుకున్నారు. సో ఈవెన్చువల్లీ స్టోరీ మారింది, టైటిల్ మారింది, హీరో కూడా మారిపోయి డ్యూప్ చేసిండు. హీరో కూడా లేడు, మొత్తం మారుకుంటూ వచ్చింది. అండ్ కోహినూర్ దొంగ నుంచి వెళ్ళి స్టోరీ నుంచి వెళ్ళి సనాతన ధర్మ స్టోరీ కూడా ఇరికిచ్చారు. ఓకే నైస్, బట్ ఎగ్జిక్యూషన్ అనేది ఒకటి ఉంటుంది. దీన్ని నేను హరిహర విరమలను పంచతంత్రం అని చెప్తా. పంచతంత్రం కార్టూన్ మూవీలో పోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా కష్టపడి తలసాన్ చేసి సినిమా పోయారు బాగుంటుందని చెప్పేసి. వెళ్ళిన తర్వాత రాడ్ పడ్డది, అది సెకండరీ అనుకోండి. ఫస్ట్ ఏంటంటే అసలు స్టోరీ ఒకటి తీసింది ఇంకోటి. డైరెక్టర్ క్రిష్ గారు, వచ్చింది మాత్రం జ్యోతి గారు. అక్కడ చేయించిన విగ్రహం సూర్యవర్ధన్ది, కానీ అక్కడ ఉన్నది గరుడాది. స్టోరీ రాసింది మాత్రం క్రిష్ గారు కోహినూర్ డైమండ్ గురించి, కానీ అక్కడ వచ్చింది మాత్రం జ్యోతి కృష్ణ గారు అండ్ సనాతన ధర్మం వచ్చింది. మూవీ గురించి మాట్లాడుకుందాం అంటే ఇందులో కొన్ని పాజిటివ్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో క్రీమ్ తాత 100% డ్యూటీ చేసిండు. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వెల్ సీన్, చార్మినార్ దగ్గర దేవతను మొక్కే సీన్ ఒకటి, అండ్ ఇంట్రో సీన్ ఒకటి బాగుంటుంది. ఇక మిగతాదంటే రోడ్లలో మిక్సీలో వేసి డాంబర్ రోడ్ వేస్తారు కదా, దాని కింద తొక్కి పడేసారు ఫ్యాన్స్ ని, జనాల్ని ఉక్కిరి బిక్కిరి అయిపోయారు థియేటర్ లో జనాలు. అసలు ఏంద్రాన్ని పారిపోదాం అనుకున్నా కానీ కుదరలేదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి చూడాల్సిందే, తప్పదు. నెక్స్ట్ అసలు ఇందులో ఏ సినిమా అయినా పొలిటికల్ డైలాగ్స్ ఎందుకు ఇరికిస్తారో తెలియదు, సినిమాలో తీయాలనిపిస్తుంది. సో అది సెకండరీ, అది లైట్ తీసుకోండి. సో ఎప్పుడైతే జ్యోతి కృష్ణ గారు ఎంటర్ అయినరో డైరెక్షన్ లోకి, కోహినూర్ దొంగని సెకండ్ పార్ట్ తీద్దాం అని చెప్పేసి ఫస్ట్ పార్ట్ లో సనాతన ధర్మం ఇరికిచ్చారు కానీ మనిషికి ఎక్కట్లే అన్నమాట. సో పుష్ప నుంచి వెళ్ళి కింగ్డమ్ నుంచి వెళ్ళి పార్ట్ టూ అని చెప్పి లాగి ఇప్పుడు హరిహర వీరమల్లు కూడా పార్ట్ 2 అని చెప్పారు. అసలు ఆ క్లైమాక్స్ లో ఆ విఎఫ్ఎక్స్ కి బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న. రాజమౌళి గారు కూడా జ్యోతికృష్ణ గారి దగ్గర నేర్చుకోవాలి ఎట్లా చేయాలి విఎఫ్ఎక్స్ అని చెప్పి. సో ఒక బాణమేసి సీన్ ఉంటది, ఇట్లా అని చెప్పి ఇలా ఉంటారు. అది డ్యూప్ కాదు, రియల్ కాదు, విఎఫ్ఎక్స్ లేకపోతే అది ఒక ఆత్మ మనిషి లేస్తుందో అర్థం కాదు. ఇంతకీ ఆ సీన్ ఎవరు వేసారు ఇప్పటికీ నాకు తెలియదు. అట్లుంటది అనమాట. అది ఇక మొత్తం పక్కన పెడితే అసలు కోహినూర్ డైమండ్ మీద తీయాల్సిన సినిమా డైరెక్టర్ గారు ఆ సినిమా మొత్తం సైడ్ కేసి జ్యోతికృష్ణ గారు వచ్చి అంతా ఇరికిచ్చి సెకండ్ హాఫ్ సరిగా తీసినా బాగుండే, ఆ కోహినూర్ డైమండ్ గురించి తీసినా బాగుండే, అది పోనీయండి. అసలు మూవీకి విఎఫ్ఎక్స్ హైలైట్, అసలు చాలా అంటే చాలా హైలైట్. అండ్ మేక్ ఓవర్ అయితే పవన్ కళ్యాణ్ గారి మేక్ ఓవర్ అజ్ఞాతవాసిలో లుక్స్ గలీజుగుంటాయి, దాన్ని మించి తీసిరు అనమాట. ఇందులో లుక్స్ అంత బాగా అసలు ఎప్పుడు ఏ లుక్స్ ఎక్కడ ఉంటారో, ఎవరు గడ్డం పోద్దు ఎవరు గడ్డం వస్తుందో తెలియదు. అంటే 2 సీన్స్ ఉంటాయి, ఎప్పుడు ఎక్కడ ట్రిమ్ చేసి ఎక్కడ వేసారు కూడా తెలియదు. అసలు దీనికి బడ్జెట్ ఎందుకైందో నాకు కూడా తెలియదు. పవన్ కళ్యాణ్ గారు కూడా రెమ్యునరేషన్ ఇచ్చారు. సో అక్కడ బడ్జెట్ ఏందా లేకపోతే మన డైరెక్టర్ గారు ఏం రత్నం గారు స్కామ్ చేసారో తెలియదు. మరి ఇది ఒక ట్రోల్ మెటీరియల్ యాంటీ ఫ్యాన్స్. అదంతా పోనీయండి. కుస్తీ పోటీ ఒకటి బాగుంటది. కుస్తీ పోటీ బాగున్న తర్వాత హీరోయిన్ చూసి ఇట్లా నవ్వుతుంది. ఆ మేకప్ అయితే వర్స్ట్ మేక్ ఓవర్. పవన్ కళ్యాణ్ గారు అయితే కొంచెం సిగ్గుపడతారు, కొంచెం ఖుషీ లుక్ అనిపించింది. కానీ హరిశంకర్ గారు ఎలా చూపించారు, సుజిత్ గారు ఎలా చూపించారు, డైరెక్టర్ పేరు కూడా తెలియదు మాకు ఒకప్పుడు అయితే. అసలు ఊరి పేరు లేని డైరెక్టర్ అనమాట. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే ఊరి పేరు కూడా తెలియదు. మరి ఆ డైరెక్టర్ ఎలా తీసిందో కూడా ఏమో తెలియదు. దీని గురించి రాస్తా ఉంటే ఏ బుక్ ఏ సినిమాలు ఏ సీన్లు సరిపో అనమాట. ఆ హరిహర విరమల్లు ఎట్లా తీసుకెళ్ళరు, ఆ విరూపాక్ష నుంచి అప్పుడే షూటింగ్ అయిపోయినా బాగుండే. ఎప్పుడో బ్రిటిష్ కరోనాలో స్టార్ట్ చేసిరు, 2023లో అయిపోయింది. అది కూడా డ్యూప్ పెట్టి సగం తీసేసిరు. సో పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ గా బిజీ ఉన్నా కూడా కొంచెం అవుట్పుట్ మాత్రం ఈ రేంజ్ రావడం అనేది చాలా హాస్యకరంగా కామెడీగా అనిపించింది. అండ్ అక్కడ సెకండ్ హాఫ్లో అయితే ప్రతి సీను పంచతంత్రం, హరిహర వీరమల్లు అని దాని మీద ఎక్కుతా ఉంటే గుర్రాలు కూడా ఊగో, అంత విఎఫ్ఎక్స్ అంత అర్థమవుతా ఉంటుంది. మంచి స్టోరీ విఎఫ్ఎక్స్ మంచి పెట్టుంటే ఎంత బాగుంది అనిపించింది. సాంగులు క్రీమ్ తాతనే అసలు పాజిటివ్ అంటే ఏముండదు మూవీలో. అండ్ పవన్ కళ్యాణ్ గారే ఎట్లా తీసిరో నాకు అర్థం కాదు, ఆయన ఎలా ఒప్పుకున్నారు అసలు ఈ సీన్స్ కి. ఫస్ట్ అసలు ఎడిటింగ్ రూమ్ లో చూసినప్పుడే నవ్వుకోవాల్సింది, ఒక్కొక్కరు ఎవరు నవ్వుకోలేదు. ఎందుకు నవ్వాలి, నేను అక్కడ పక్కన నవ్వేటోని ఆ సీన్స్ కి. ఆ సెకండ్ హాఫ్ కి అయితే నేను మా ఫ్రెండ్స్ ని తీసుకుపోయిన సినిమాకి ఫస్ట్ డేనే. వాళ్ళు నన్ను తిట్టడమే వాళ్ళ పని, ఏం లేదు సినిమా చూడట్లేదు, వాళ్ళు నన్ను గట్టిగా వేసుకున్నారు. ఆ రేంజ్ అవుట్పుట్ అనమాట. ఆ సినిమా చూసిన తర్వాత మళ్ళీ ఓజీకి వెళ్ళేటప్పుడు నాకు ఒకసారి భయం వేసింది. క్రీమ్ తాత ఇది హరిహర వీరమల్లాకి ఇది ఏమన్నా అయిద్దని చెప్పి ఒక గుండె దడ పుట్టించింది. ఆ భయం పుట్టించింది ఎవరు, జ్యోతికృష్ణ గారు. ఆయనకి భయం అంటే ఏంటో తెలియదు అన్నట్టు మాకు భయం పుట్టించారు. అజ్ఞాతవాసి బెటర్ దీనికన్నా, హరిహర వీరమల్ల కన్నా. అసలు బడ్జెట్ ఎందుకైంది తెలియదు, హీరోయిన్ ఎందుకున్నారు తెలియదు. ఇంటర్వల్ ఫైట్ హీరోయిన్ పవన్ కళ్యాణ్ ఇట్లా కొడుతుంది, ఆ కోహినూర్ డైమండ్స్ పెట్టి తల మీద కొడుతుంది. అసలు అది ఎలా తీస్తారా, స్టార్ హీరోకి అలాంటి సీన్స్ పెడతారా, పెట్టొచ్చా? ఇంకా నేను కాలుతో కొడుతుంది భయపడ్డాను అయితే. ఇంకా కోహినూర్ డైమండ్తో కొట్టింది, ఇంకా నేను అలాంటి సీన్స్ పెట్టలే. మరి జ్యోతికృష్ణ గారు
ఎట్లా పెట్టిరో, ఏం రత్నం గారు వీళ్ళిద్దరు కలిసి మరి ఆయన సైడ్ చేసి వీళ్ళు ఎక్కిరో మరి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అర్థం కాలే. డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ లేదు, అసలు డిపార్ట్మెంటే లేదు అనుకుంటా. చెప్పుకోనికి పెద్దగా ఏం లేదులేండి, దీని గురించి ఎంత మాట్లాడితే అంత తక్కువ. హరిహర వీరమల్లో ఒక నట్షెల్ చేద్దాం చెప్పేసి చేద్దాం అనుకునే వీడియో. సో మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ ఏందో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ నాలాకే ఎవరైనా బలేరా థియేటర్లో అది కూడా కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బై బై.